హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే మార్నింగ్ లేచాము, ఎందుకంటే ఈరోజు చర్చ్కి వెళ్ళాలి. చర్చిలో భోజనాలు ఉన్నాయి ఇక్కడ. సో మార్నింగ్ లేచి మేమే వంట ప్రిపేర్ చేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఓట్స్ అందరికీ, మధ్యాహ్నం లంచ్కి పప్పు అన్నం వండేసి చర్చికి వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ భోజనాలు ఉన్నాయి. మా దగ్గర సంగారెడ్డిలో అయితే మాకు భోజనాలు అరేంజ్ చేస్తారు. చక్కగా అన్నీ తిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాము. మధ్యాహ్నం ఆడ తిని వచ్చి మళ్ళీ నైట్కి వండుకుంటాం. ఇక్కడ అట్లా లేదు. వండుకొని అంతా రెడీ చేసుకున్నాక స్నానాలన్నీ చేసి రెడీ అయ్యి బైబుల్ తీసుకొని రెడీ అయినాం. మా ఇద్దరు పిల్లలు రెడీ అయ్యి టైం ఎందుకు వేస్ట్ చేయడం అని టీవీ చూస్తున్నారు. అలా రెడీ అయిపోయి బయలుదేరాము. స్కూటీ మీద ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్ళేటప్పుడు అయితే నేను తప్పకుండా వీడియో తీస్తాను. ఆ రోడ్లు కానీ ఆ ఇండ్లు కానీ ఎంత బాగుంటాయో నాకు బాగా నచ్చుతుంది. ఎప్పుడూ జర్నీ వీడియోస్ నా వీడియోల్లో ఉంటూనే ఉంటాయి. చూడండి ఇండ్లు ఎంత బాగున్నాయో. ఫైనల్గా చర్చి దగ్గరికి అయితే వచ్చాము. అదే మా చర్చి. ఇలా ఆరాధన క్రమం ఎట్లుంటుంది పాటలు వినండి. చర్చ్ అయిపోయాక డికాష్ బ్లాక్ టీ ఒకటి అప్పం ఇస్తారు. తినేసి ఇంటికి వచ్చాము. తర్వాత పప్పు అన్నం పొద్దున్నే ఉండే ఆమ్లెట్ వేసి తిని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ బయటికి వెళ్ళాము ఏమైనా తిందామని. షుగర్ కట్ ఛాలెంజ్ పెట్టుకున్న 50 days కాబట్టి నో షుగర్ నో జంక్ ఫుడ్ కాబట్టి ఓన్లీ బోండా తాగి కొంచెం అలా అలా తిరిగేసి వచ్చేసాము. బోండా కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. ఇక్కడ 80 రూపాయలు ఒక బోండా. ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువనే ఉంటాయి కానీ అయినా ఎందుకో మరి ఇంత రేటు. 80 రూపాయలు ఒక బోండా తాగి మళ్ళీ ఇంటికి వచ్చేసాము.